లక్షలోపు విలువైన పనుల్ని ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, 2,00,000 లోపు విలువైన పనుల్ని సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్సీ, 3,00,000 లోపు విలువైన పనులు చీఫ్ ఇంజినీర్ నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులకు అప్పగించవచ్చు అన్నది ప్రభుత్వ నిబంధన. అది కూడా వరదలు, కరువు వంటి పరిస్థితులు సంభవించినప్పుడు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సంబంధించిన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో అప్పగించాలన్నది నిబంధన. ఆ పనులకి టెండర్లు పిలిస్తే తక్షణమే సహాయక చర్యలు చేపట్టడానికి వీలుండదు కాబట్టి నామినేషన్ పద్ధతిలో అప్పగించే వెసులుబాటు కల్పించారు. అయితే ఇటీవల కాలం మరమ్మతులు, పూడికతీత వంటి సాగునీటి సంఘానికి చెందిన 10 లక్షల వరకు విలువైన పనుల్ని నామినేషన్ పద్ధతిలో అప్పగించేలా నిబంధనలకు సవరించారు. ఈ నిబంధనలని ఖచ్చితంగా అమలు చేయాల్సింది ప్రభుత్వమే. అయితే వాటికే నిలువునా పాతరేసింది. 1,00,000 కాదు, 2,00,000 కాదు, పోలవరం ప్రాజెక్టులో ఏకంగా 247.12 కోట్ల విలువైన పనుల్ని అస్మదీయ కాంట్రాక్ట్ సంస్థకి నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టడానికి బుధవారం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ప్రధాన డ్యాం గ్యాప్ 1, గ్యాప్ 2లో బట్రెస్ డ్యాం, ప్రధాన డ్యాం నిర్మాణానికి ఇప్పటికే తవ్విన రాయి, మట్టితో పాటు అదనంగా అవసరమయ్యే మట్టి రాళ్ళని 902 హిల్ నుంచి తవ్వి తీసుకునే పనుల్ని ఆ ప్రాజెక్టు పనులు చేస్తున్న మెగా సంస్థకే నామినేషన్ మీద కట్టబెట్టేయడం గమనార్హం. అస్మదీయులకు నామినేషన్ పద్ధతిలో భారీ ఎత్తున పనులు కట్టబెట్టి ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి కమిషన్లు వసూలు చేసుకోవడం 14-19 మధ్య అప్పుడు ప్రభుత్వ ముఖ్య నేతల రివాజుగా మార్చుకున్నారు. పోలవరం హెడ్ వర్క్స్ పనుల్లో 2,917 కోట్ల పనుల్ని నవయుగ సంస్థకి నామినేషన్ మీద కట్టబెట్టడం అందుకు పరాకాష్ట. దేశ చరిత్రలో ఎంత పెద్ద ఎత్తున నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. కృష్ణా పుష్కర ఏర్పాట్లో భాగంగా ఘాట్ల నిర్మాణం దగ్గర నుంచి నీరు చెట్టు పనుల వరకు 15,000 కోట్లకు పైగా విలువైన పనులు నామినేషన్ పద్ధతిలో అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అస్మదీయులకు కట్టబెట్టింది అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది. మరి వీళ్ళు నిద్రపోయారు, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, దాని మీద కేసు పెట్టి ఎందుకు జైల్లో పెట్టలేదు, ఎందుకు జాతకాలేదు? ఇంకోటి మెగా వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. మరి అదే మెగా కదా మనం తీసుకెళ్లి పోలవరం ఇచ్చింది. నవయుగాకి పోలవరాన్ని చంద్రబాబు నాయుడు ఇస్తే దాన్ని మార్చి మెగా కాంట్రాక్ట్ ఇచ్చింది మనమే కదా. కాబట్టి మెగావాడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ చేత తిట్టుదంటాడు, అధికారంలోకి వాళ్ళు రాగానే వాళ్ళ చేతనే మెప్పించబడి సంపాదించుకుంటాడు. అంటే చాలా జాగ్రత్తగా డబ్బులు పంచుతున్నాడు అనమాట వీళ్ళకి.